విశ్రాంతి దినములో రావద్దని ప్రార్థన చేయండి, చలికాలంలో రావద్దని ప్రార్థన చేయండి. ఆ దినములో పాలించే వారికి, గర్భిణులకు పాలించే వారికి శ్రమ అన్నాడు. ఎందుకంటే వాడికి యుద్ధం చేయడానికి వాళ్ళ వెంట పడతాడు. విశ్రాంతి దినం అనుకో, విశ్రాంతి దినం రోజు ప్రయాణం చేయకూడదని యెహోవా ఆజ్ఞ. కాబట్టి ప్రయాణం చేస్తేనేమో దేవుడు చంపుతాడు, చేయకపోతేనే వీడు చంపుతాడు, ఇరక్కపోతాడు. చలికాలంలో అనుకో పరిగెత్తలేదు, అట్లా కూడా చేస్తారు. అందుకని విశ్రాంతి దినంలోనైనాను చలికాలం అందైనను రాకుండా చూసుకోవాలి, ప్రార్థన చేయడం. మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన విశ్రాంతి దినాచారం చేయండి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవచనం సంఘాన్ని గూర్చి కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి. ఇక వాడు వెంటబడి తరుముతా ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఆ జనాంగం మొత్తం కూడా వాళ్ళకి ఆ అబద్ధ క్రీస్తు సైన్యానికి మొత్తానికి కనబడకుండా ఆయనే తప్పిస్తాడు వాళ్ళని.